కనుక ఈ ఆకలి తీరే ఆకలిగా గ్రహించవద్దు. ఇది తీరని ఆకలి. మనం ఎన్ని మంచి పనులు చేయగలము జీవితంలో, ఎన్నైనా చేయగలము. దానికి అంతు లేదు. మంచి పనులకు అంతు లేదు. ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఎప్పుడు ముందు వస్తూనే ఉంటుంది మంచి పనులు. ఈ భూలోకం అయిపోయిన తర్వాత ఇంకో లోకానికి వెళ్తాం, ఆ లోకంలో అయిపోతే ఇంకో లోకానికి వెళ్తాం. ఈ సృష్టి చిలువలు పలువగా అనంతంగా కొత్త కొత్త సృష్టి జరుగుతూనే ఉంది. ఈ సృష్టికి అంతం లేదు, ఆత్మకు అంతం లేదు, ఆత్మ యొక్క ఆకలికి అంతం లేదు, సృష్టిలో మనం చేయగలిగే మంచి పనులకు అంతం లేదు. దీస్ ఆర్ ఆల్ ఫర్ ఎవర్ వెరిటీస్. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ఆత్మ సిద్ధాంతము. నేను ఆత్మను. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, రెండవ సిద్ధాంతం ఏంటంటే జన్మ పునర్జన్మ సిద్ధాంతము. జన్మ పునర్జన్మ. మొట్టమొదటి జన్మలో వస్తాము మానవ జన్మలో, తర్వాత అప్పంచి పునర్జన్మలు మొదలుపడతాయి. మొట్టమొదటి జన్మలో కర్మ లేదు. ఆ జన్మలో మనం ఇక్కడ కర్మ చేస్తాం, మెల్లిమెల్లిగా కర్మ మొదలవుతుంది. ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఆత్మ సిద్ధాంతము. మనమంతా ఎరుక పదార్థము, చైతన్య పదార్థము. సెకండ్ అంటే బర్త్ అండ్ రీబర్త్ ప్రిన్సిపల్, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. మూడోది ఏంటంటే కర్మ కర్మఫల సిద్ధాంతం. నాలుగోది పురోగమన సిద్ధాంతం. 5 యోగ సిద్ధాంతం. 6 అనేక సిద్ధాంతం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్. సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, incarnation and reincarnation. The third principle is action and the results of action. Karma, karma phala siddhantamu. Law of karma and the fruits of karma. The fourth is law of constant evolution, constant progression. అంటే ఎప్పుడు మనం పురోగమన సిద్ధాంతంలో ఉంటూనే ఉంటాం, ఎప్పుడు తిరోగమనం లేదు. ఒక క్లాస్లో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, 25 మార్కులు వచ్చాయి అంటే మనం ఫెయిల్ అనుకుంటాము, కానీ అది ఫెయిల్యూర్ పాసిబుల్ క్వశ్చన్ కాదు. నీకు అంతకుముందు సంవత్సరం 24 మార్కులు వచ్చాయి, ఇప్పుడు 25 మార్కులు వచ్చాయి, నువ్వు 1% పెరిగావు, పురోగమనం చెందావు. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. మనం ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్గా కాదు, ఫెయిల్యూర్ ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో మనకు తెలుస్తుంది. కనుక అక్కడ మనం దాన్ని సరిదిద్దుకోవడం కోసం, దాన్ని ఇంకొంచెం అభ్యాసం చేయడం కోసం, నాకు తెలుసు ఇక్కడ నేను వీక్ గా ఉన్నాను అని తెలుస్తుంది. ఫెయిల్యూర్ లో, సక్సెస్ లో ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నామో మనకు తెలుస్తుంది, ఫెయిల్యూర్ లో ఎక్కడ వీక్ గా ఉన్నామో తెలుస్తుంది. నాకు మళ్ళీ అభ్యాసం చేస్తాం. కనుక ఎప్పుడు కూడా ప్రతి అనుభవంలోనూ మనం పురోగమనంలోనే ఉన్నవారము. ఎక్కడ తిరోగమనం లేదు, ఏ ఆత్మకు తిరోగమనము లేదు. ప్రతి ఆత్మకు ఎప్పుడు సదా ఉన్నదే పురోగమనము, ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. మళ్ళీ తెలుసుకుందాము. ద 6 principles in spiritual science. The first is the principle of consciousness. The second is principle of birth and rebirth, incarnation, reincarnation. The third principle is karma and karma phala siddhanta. Fourth is the law of constant progression. మనం ఎప్పుడు ముందుకు పోతూనే ఉన్నాము. Fifth is yoga siddhanta. The law of the principle of hastening your evolution. మనం ఇలా వెళ్తే ఈ స్పీడ్ లో వెళ్తాము, కానీ కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం స్వాధ్యాయం చేస్తే, కొంచెం సజ్జన సాహిత్యం చేస్తే, కొంచెం మౌనంగా ఉంటే, కొంచెం సేవ చేస్తే, కొంచెం పిరమిడ్లు కడితే మనము మన
మన పురోగమనం మరింత వేగవంతమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ యోగ సిద్ధాంతము. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా, స్వాధ్యాయం చేసినా చేయకపోయినా, సజ్జన సంగతం చేసినా చేయకపోయినా, మాంసం తిన్నా తినకపోయినా నువ్వు ముందుకే వెళ్తున్నావు. కానీ మాంసం తినడం ఆపేసి ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. స్వాధ్యాయం చెయ్యి, ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. సజ్జన సాంగత్యం చేయి, ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. అంటే నీ యొక్క పురోగమనాన్ని మరింత వేగవంతం చేసే చర్యలు ప్రతి ఒక్కటి. నేను మాంసమే తింటానంటే నీ ఇష్టం. వాడు కొన్ని రౌండ్స్, కొన్ని జన్మలు ఎక్కువ ఎత్తి పోతుంటాడు, కానీ పోతూనే ఉన్నాడు ముందర. ప్రతి అనుభవం తోనూ ముందుకెళ్తున్నాడు. కానీ నువ్వు శాకాహారివిగా తొందరగా పోతావు. ధ్యానం చేయి, ఇంకొంచెం తొందరగా పోతావు. నీ గమనం మరింత వేగవంతం అవుతుంది. రోజు భగవద్గీత చదువు, రోజు పక్క వాళ్ళ అనుభవాలు కూడా విను. నీ అనుభవం గొప్పదే, కానీ పక్క వాళ్ళు నీకన్నా గొప్పవాడు కావచ్చు కదా. తాటిని తన్నేవాడి తల ఇంకోటి తన్నేవాడు ఉంటాడు. తాటిని తన్నేవాడి తలను ఇంకొకటి అంటాడు. అంటే ఎప్పుడు నీకన్నా అధికులు ఎప్పుడూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పోయి ఎప్పుడు నేర్చుకుంటుంటాడు. అప్పుడు నీ యొక్క పురోగమనం మరింత వేగవంతం అవుతుంది. 5 ప్రిన్సిపల్స్ నాతో పాటు చెప్పండి. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతం. నువ్వు ఎప్పుడైతే యోగి అవుతావో, అంటే మూడో కొని తెచ్చుకుంటావో, అప్పుడు నీకు అంతవరకు ఈ జన్మే తెలుసు. నీకు నీ గత జన్మలు కూడా నీకు తెలవడం మొదలవుతాయి. ఓహో, ఈ జన్మే కదా, నేను ఎన్నో జన్మ నుంచి ఉన్నానా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఏదో కొద్దిగా పాపాలు చేశాను అనుకున్నాను, ఎన్నో పాపాలు చేశానా. ఓహో, నేను కొద్దిగానే పుణ్యం చేశాను అనుకున్నాను, కానీ ఎంతో పుణ్యం చేసుకున్నానా. అంత పుణ్యం చేసుకుంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చానా అని తెలుస్తుంది. ఇదే లోకం అనుకున్నాను, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయా, ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయా, ఎన్నో పాలపుంతలు ఉన్నాయా, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయా, ఎన్నో జీవరాశులు ఉన్నాయా. వాయమ్మో, దీనికి అంతే లేదా? అంతే లేదు. భవిష్యత్తులో నేనేం చేయగలను? ఏమైనా చేయగలవు. అనేక ఎటువైపు చూసినా అనేక ఇన్ఫినిటీస్ ఆల్ అరౌండ్ యూ. The law of consciousness, the law of incarnation, reincarnation, the law of action and reaction. Action and reaction. ఇలా చేస్తే అలా వస్తుంది. The law of cause and effect. The law of constant progression. నిరంతర పురోగమనం. The law of hastening your evolution. అంటే యోగ సిద్ధాంతము. అందుకే యోగివిక అన్నాడు భగవద్గీతలో అర్జునుని కృష్ణుడు. యోగివిక, నువ్వు బానే ఉన్నావు, అన్ని బానే ఉన్నాయి, నీ లక్ష్యానికి వస్తుంది, ముందుకు వెళ్తూనే ఉన్నావు. కానీ యోగివిక, నీ యొక్క ధ్యానం వల్ల నువ్వు చేసే కర్మలు అన్నింటిలో కూడాను మరింత నైపుణ్యత వస్తుంది, మరింత పురోగమనం వస్తుంది. నీ జీవితం మరింత చక్కగా హాయిగా, ఇంకా హాయిగా ఉంటుంది. నువ్వు యోగివైతే నువ్వు చక్కగా హాయిగానే ఉన్నావు, బాగుంది, అంతా బాగుంది. కానీ ఇంకొంచెం చక్కగా, ఇంకొంచెం హాయిగా. నువ్వు కాఫీ చెయ్యి, ధ్యానం ముందు కూడా కాఫీ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ధ్యానం చేస్తే నీ కాఫీ మరింత టేస్ట్ గా వస్తుంది, నీ మిరపకాయ బజ్జీ మరింత ఘాటుగా ఉంటుంది, నీ వైలిన్ వాయిద్యం మరింత స్వీట్ గా ఉంటుంది, నీ సితార్ వాయిద్యం మరింత బ్రహ్మాండంగా ఉంటుంది, నీ గొంతు మరింత చక్కగా పలుకుతుంది. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు హాయిగానే ఉన్నావు, మరింత హాయి వస్తుంది. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, మరింత ఆరోగ్యం వస్తుంది. నీ బుద్ధి సునిశ్చితంగానే ఉన్నది, కానీ మరింత సునిశ్చితం అవుతుంది. యోగ సిద్ధాంతము. యోగాలంటే
ధ్యానయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, నాదయోగము. ఈ గొప్ప నాదయోగులకి మనం గట్టిగా చప్పట్లు కొడతాం. డాక్టర్ సంజయ్ కింగ్ వీళ్ళు ఎంత నాదయోగ సాధన చేస్తున్నారో. ఎప్పుడు నాదయోగం, ఆ నాదంతో అనుసంధానం. నేను కళ్ళు మూసుకున్నాను, నాకు మీ ఎవరితో పని లేదు, నా నాదంతో నేను ఏకమే ఉన్నాను. చూశారా, నాకు ఎవరు అక్కర్లేదు, పెళ్ళాం అక్కర్లేదు, ముగ్గురు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. కళ్ళు మూసుకున్నాను, నా నాదంతో నేను ఏకమే ఉన్నాను. నాదయోగం. యోగంలో ఏమవుతుంటే మనసు ఏకమవుతుంది. పది విధాలుగా లేదు, ఏక విధంగా ఉన్నది. నువ్వు యోగి కాకపోతే మనసు పది విధాలుగా ఉండి ఎంతో శక్తిని పోగొట్టుకుని నువ్వు ఎంత హాయిగా ఉండదలుచుకున్నావో అంత హాయిగా ఉండలేకపోతున్నావు. ఉండవు. మనసు పది విధాలు లేకుండా మనసు మీద వచ్చినప్పుడు ఆ యోగంలో మనసు మీద పట్టు వస్తుంది. మనసు ఏకమవుతుంది, ఏకముఖమవుతుంది. బహుముఖముగా ఉన్నది, ఏకముఖమవుతుంది. ఎందుకు సంగీతం నేర్చుకోరు? వై డోంట్ యూ లెర్న్ మ్యూజిక్? వై డూ వేస్ట్ యువర్ టైం? నాదయోగము, నృత్య యోగము, హఠ యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగము, క్రికెట్ యోగము. ఆ క్రికెట్ తో బాల్తో బ్యాట్తో కలిసి ఉన్నాం మనం. ఊరికి గోల్డ్ గెలుకుంటూ కూర్చోవద్దు, క్రికెట్ ఆడుకోండి అందరూ. గోల్డ్ గెలుకుంటూ కూర్చోవద్దు. గోల్డ్ గెలుకుంటూ ఏమొస్తుంది? పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో మనకెందుకు? ఏ అమ్మాయి ఏ అబ్బాయితో వెళ్తున్నాడో నీకెందుకు? వై యు ఆర్ బాదర్డ్ అబౌట్ అదర్స్ పర్సనల్ సెక్షువల్ అఫైర్స్? వెరీ వెరీ ఫన్. You are wasting your tremendous energies and time. You are not a yogi. నీలో నువ్వు ఏకం లేవు. నువ్వు పక్కవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ పరదా తీసి వాడేం చేస్తున్నాడు? ఏ అమ్మాయి ఏ అబ్బాయితో వెళ్తుందో మనకెందుకు? గుర్తుంచుకోండి. మనము మన జీవితంలో ఉండాలి. చుట్టుపక్కల సంసారాన్ని చూసి చూడనట్టు ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళ మాటలను విని విననట్టు ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేష్టలను ఆలోచించి ఆలోచించకుండా ఉన్నట్టు ఉండాలి. యు మస్ట్ నాట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్, ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ పర్సనల్ అఫైర్స్. నీ టైము పక్కింటి వాళ్ళు చేసే పెట్టే బదులు నీ టైము నీ సాధనకి పెట్టు, నీ యోగ సాధనకి పెట్టు. నువ్వు యోగివిక. ప్రపంచమంతా బాగుపడుతుంది ప్రతి వ్యక్తి బాగుపడినప్పుడు. ప్రతి వ్యక్తి ఎలా బాగుపడతాడు? యోగం వల్ల, యోగ సిద్ధాంతము. దాని ద్వారా అనేక సిద్ధాంతాలు తెలుసుకుంటాము. మనం ఎన్నో జన్మలు తెలుసుకుంటాము. పక్కవాడు ఎన్నో జన్మలు చూస్తాము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నీవి నావి అన్ని జన్మలు నాకు తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు యోగివి కాలేదు.
యోధుడి అయ్యావు కానీ యోగివి కాలేదు, కనుక యోగివి కా. తస్మాత్ యోగి భవార్జున. ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ యోగి. నోబడి షుడ్ సీ అదర్స్ ఎఫర్ట్స్. మీరు ఎవరితో ఉన్నారో నాకు అక్కర్లేదు, నేను ఎవరితో ఉన్నానో మీకు అక్కర్లేదు. I always use my time for my own development, every second. Therefore, I have become a developed person. You have to develop yourself. ఏదో ఒక యోగము, కాసేపు ధ్యాన యోగము, తర్వాత కాసేపు జ్ఞాన యోగము, కాసేపు మరి విజ్ఞాన యోగము, కాసేపు కర్మయోగము, కాసేపు సేవాయోగము, కాసేపు నాదయోగము, కాసేపు హఠయోగము, ఈ కాలు ఇటు పెట్టి ఈ కాలు ఇటు పెట్టి ఆసనం, హఠయోగం. ఏదో ఒక యోగంలో ఎప్పుడూ ఉండాలి. యోగి కాకుండా ఏ క్షణం ఉండకూడదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. డోంట్ లుక్ ఇన్ టు అదర్స్ పర్సనల్ అఫైర్స్. పక్క వాళ్ళ జీవితాల్లో చూడవద్దు. చూసినా చూసి చూడనట్టు ఉండాలి. వినపడతాయి, వాళ్ళ కొట్లాటలు వినపడతాయి. మీరు వినపడినా ఊరుకోవాలి. మీ యొక్క జీవితము రెండు విధాలుగా ఉండాలి. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పట్ల శ్రద్ధ. మరి నువ్వు ట్రాఫిక్ వెళ్తున్నావు, నువ్వు వెళ్ళాలి, కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? ట్రాఫిక్ ని తిడతావా? సహనంగా ఉండాలి. సబూరి, శ్రద్ధ, సబూరి. నీ జీవితం సక్రమంగా సాగనప్పుడు ప్రశాంతంగా ఉండాలి, సహనంతో ఉండాలి. సహనమే ప్రగతి. వాడిట అన్నాడు, వీట అన్నాడు, వాడు నన్ను తిడుతున్నాడు, వాడు నన్ను కొడుతున్నాడు అంటే సహనం చెయ్యి, సహించు. బేర్ ఇట్. అవును, వాడు కొడుతున్నాడు, కొట్టి కొట్టి ఎంతసేపు కొడతాడు వాడు నన్ను? కొంతసేపటికి వాడికే జాలి వస్తుంది. సరే పోరా అంటాడు. నమస్తే అన్నా, పోతా అన్నా. మళ్ళీ కలువు అంటాడు. నేను కలవదు అంటాడు. నేను పారిపోతాకచ్చే వాడిని రోజు కొడుతున్నాను, ఎందుకుంటే అక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంసారంలో సహనం ఎంతో అవసరం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకొకరి వల్ల ఇబ్బందులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సహనంతో ఉండవలే. మన శ్రద్ధ మటుకు మన యోగ సాధన మీద, మన ధ్యానం మీద, మన జ్ఞానం మీద, మన సేవ మీద శ్రద్ధ ఎప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతి పట్ల ఉండవలే. డబ్బులు ఎక్కువ వద్దు మనకి, ధ్యానం ఎక్కువ కావాలి. పదవి పెద్దది వద్దు, మనకి స్వాధ్యాయం ఎక్కువ కావాలి. దాని మీద శ్రద్ధ. సో ఈరోజు 6 సిద్ధాంతాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి చెప్దాము. ఇదే మీరు అందరు చెప్పాలి. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. The principle of consciousness, the principle of incarnation, reincarnation, the principle of action and reaction, the cause and effect, and the principle of constant progression, the principle of hastening the progression, and the principle of infinities. Aneka infinities. Everywhere, infinities. ఎన్ని మంచి పనులు చేయగలవు, ఎన్ని చెడు పనులు చేయగలవు, ఎంత ధ్యానం చేయగలవు, ఎన్ని పుస్తకాలు చదవగలవు, ఎంతమందికి ధ్యానం చెప్పగలవు, ఎంతమందికైనా చెప్పగలవు. ఎన్ని గోళ్లు గెలుకోగలవు. జీవితం అంతా తింటూనే ఉండొచ్చు, అవునా కదా? అది పెరుగుతూనే మనం తింటూనే ఉంటాం దాన్ని.
ఎంత టైం వేస్ట్ చేయొచ్చు, ఎంతైనా టైం వేస్ట్ చేయొచ్చు, దానికి అంతే లేదు. ఎంత సంగీత సాధన చేయాలి, ఎంత 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 నో ఎండ్. కనుక మన ధ్యానానికి నో ఎండ్, ఆత్మకి నో ఎండ్, ఆత్మ యొక్క ఆకలికి నో ఎండ్. మనకు ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి, 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 సాధన చేస్తూ ఉండాలి, సాధన చేస్తుండే. ఏ లోకానికి వెళ్ళినా, ఏ కాలంలో ఉన్నా సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. ఇది అంతులేని కథ.